ఐపీఎల్ 2024లో వాంకడే వేదికగా ముంబై చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో ముంబై జట్టు రోహిత్ శర్మ సెంచరీ చేసినా కూడా ఓడిపోయింది. అదే సమయంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాలను పక్కన పెడితే మ్యాచ్ అనంతరం జరిగిన కొన్ని సంఘటనలు ముంబై అభిమానులకు కాకరేపుతున్నాయి. దీంతో ముంబై అభిమానులు హార్దిక్ పాండ్యాపై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. వెంటనే అతన్ని కెప్టెన్సీ నుండి తప్పించాల్సిందిగా విరుచుకుపడుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే చెన్నై చేతిలో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత హార్దిక్ పాండ్యా ప్రెజెంటేషన్ సమయంలో స్పీచ్ ఇచ్చాడు. ఆ స్పీచ్లో ఓడిపోయినందుకు తాను పెద్దగా బాధపడుతున్నట్టు కనపడలేదు. దీనికి తోడు ధోని గురించి ఎవరు అడగకపోయినా కూడా, అతడు సిఎస్కే కెప్టెన్ కాకపోయినా కూడా ధోని కెప్టెన్సీని పొగుడుతూ ఈ మ్యాచ్లో ధోని కెప్టెన్సీనే చెన్నై గెలిపించిందని చెప్పాడు. ఒక విధంగా మరాఠీ అయిన రుతురాజ్ను తక్కువ చేశాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ కష్టపడి సెంచరీ కొడితే ఆ సెంచరీ గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రోహిత్ శర్మను కనీసం అభినందించలేదు. అవసరం లేకపోయినా ధోని భజన చేయడం, అతన్ని పొగడ్డం, తన తోటి ప్లేయర్ అయిన రోహిత్ శర్మ సెంచరీ గురించి ప్రస్తావించకపోవడాన్ని, అభినందించకపోవడాన్ని అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి చెత్త ఆటగాడిని కెప్టెన్గా చేసినందుకు ముంబై యాజమాన్యానికి సిగ్గులేదని విరుచుకుపడుతున్నారు. పరిస్థితి చూస్తుంటే హార్దిక్ పాండ్యా ముంబై కెప్టెన్గా ఎక్కువ రోజులు కొనసాగేలా లేడు. ఒకవేళ హార్దిక్ పాండ్యా ఎక్కువ రోజులు ముంబై కెప్టెన్గా ఉంటే చాలా మంది అభిమానులను కోల్పోయే అవకాశం ఉంది. అదే హార్దిక్ కెప్టెన్గా ఇలానే కొనసాగితే రోహిత్ శర్మ జట్టులో ఉండేలా కనపడడం లేదు. రోహిత్ విషయంలో హార్దిక్ వ్యవహార శైలిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.